నేను పర్టికులర్గా ఈ ఏరియాలో తిరిగిన వాడిని చూసిన వాడిని కాబట్టి 2004 సంవత్సరానికి ముందు ఆ ఏరియాలో ఏది ఇప్పుడు విజయవాడ నుంచి గుంటూరు వచ్చే దారిలో హైవే ఉంది కదా, ఈ మంగళగిరి రోడ్ ఇదంతా, ఆ లెఫ్ట్ టు రైట్ సైడ్లో పొలాలే పూర్తిగా ఉండేవి. మనం ఎన్ని బళ్ళ మీదనే తిరిగాం మేము, రోడ్ల మీద అంతా తిరిగిందంతా ఇదే ప్రాంతాలు కాబట్టి అప్పుడు అక్కడ 30 లక్షల రూపాయలు స్థలం ఎకరం. 2001 టైం తేజ టీవీలో నేను పనిచేసిన టైం 2002 2003 దాకా కూడా అట్లుండేది 30, అంటే ఎక్కువ. అర్జెంట్ కావాలంటే 30కి ఉన్న వాళ్ళు ఎక్కువ 40కి అడుగుతారు, 30కి పోయే. 2004 సంవత్సరంలో 3-4లో అంటే అప్పుడు కేసీఆర్ ప్రకటించాడు, కానీ 2004 సంవత్సరంలో కాంగ్రెస్ గెలిచింది విత్ కేసీఆర్ కాబట్టి రాష్ట్ర విభజన జరిగిపోతుంది అన్నటువంటిది ఈ ప్రాంతం అంతా ఫీలింగ్ వచ్చేసింది. అప్పుడు ఒక్కసారిగా ఎకరం విలువ 10 కోట్ల రూపాయలు, 10 కోట్లు ప్రత్యక్షంగా. ఆ అమ్మినోడు తెలుసు నాకు, కొన్నవాడు తెలుసు నాకు, రియల్ ఎస్టేట్ అతను. ఆ టైంలో కుంచెనపల్లి అని ఒక ఊరుంది అక్కడ. వాస్తవంగా నేను అంతకుముందు బాంబులు వేసుకున్న ఊళ్ళకి వెళ్ళాను, వేసిన వాళ్ళని ఇంటర్వ్యూలు, వేయించుకున్న వాళ్ళ ఇంటర్వ్యూలు, తయారు చేసే వాళ్ళ ఇంటర్వ్యూలు అన్నీ చేశాను జమినీలో ఉన్నప్పుడు, తేజాలో ఉన్నప్పుడు. అవన్నీ అక్కడ పిడుగురా